గైస్, ఈరోజు నా లంచ్ ఏంటి అంటే ఈరోజు కుకింగ్ చేయలేదు ఇంట్లో. సో నేనేం కొన్నానంటే బయటన 2 ప్లేట్స్ వాళ్ళు ఫ్రీగానే ఇస్తారు ఎక్కడైనా సరే. అండ్ ఇదేమో పప్పు, ఇదేమో బర్బటి కర్రీ, ఇది గుత్తొంకాయ కూర. తర్వాత ఇక్కడ వచ్చేసి రైస్. రసం వదిలేసాను, రసం మర్చిపోయాను కంగారులో, నాకు ఇప్పుడే తెలిసిందే. అండ్ రైస్, యాక్చువల్ రైస్ 30 రూపాయలు అని చెప్పాను. నేను చెప్పాను నాకు అంత వద్దు, ఎక్కువైపోద్ది, 20 రూపాయలు రైస్ కట్టండి అని కట్టారు. పప్పు మాత్రం 20 రూపాయలు, ఇది 2 వచ్చి 30 రూపాయలు అన్నమాట. ఎంత అయిందంటే ఖర్చు 40, 120 తీసుకున్నారు. యాక్చువల్ 100 రూపాయలు ఇమ్మన్నారు, కానీ బాగోదు, మళ్ళీ తెలిసిన వాళ్ళే 100 ఇమ్మన్నారు, కానీ ఏమనుకుంటారని చెప్పేసి మళ్ళీ వాళ్ళు అడిగిన 120 మళ్ళీ చేస్తాను. అంతా నేను చేయలేదులేండి, మీరు ఇచ్చిన డిస్కౌంట్ తీసుకోలేదని చెప్పేసి వచ్చాను. అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తాను. రైస్ 20 రూపాయలు సరిపోయిందో చూసుకుంటాను. పప్పు అయితే టేస్ట్ చేస్తున్నాము. నాకైతే నచ్చలేదు. ఇప్పుడు దీనికి ఏమనిపిస్తుందో తెలుసా, ఇక్కడ నాకు నచ్చలేని పప్పు దీనికి చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు దాన్ని నేను తినిపిస్తున్నాను. తినిపించాను ఆల్రెడీ, ఇప్పుడు ఏమంటారు చూస్తాను. ఎలా ఉంది అదిగోండి, ఎలా ఉంది చూపించే ఫింగర్, అదిగోండి వేలు మూసేస్తున్నాడు ఫింగర్. సరే అయితే ఇంకా కర్రీస్ అయితే ఓపెన్ చేయలేదు, ఇంకా గుత్తంగా ఉంది, బర్బట్ ఉంది. మళ్ళీ నేను తిన్నప్పుడు మీకు మళ్ళీ వీడియో చేస్తాను. ఇప్పుడు నేను గుత్తొంకాయ కర్రీ వేసుకున్నాను అట్లా, ఎలా ఉందో టేస్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి గుత్తొంకాయ కర్రీ. నాకైతే చాలా బాగా నచ్చింది, నచ్చింది ఎందుకంటే అందులో పులుపు ఉంటే అసలు తినడం నాకైతే నచ్చింది, బాగా తింటున్నాను. గుత్తొంకాయ ఎవరికి ఫేవరెట్ కాదు చెప్పండి, అందరికీ ఫేవరెటే. తినట్లేదు, అస్సలు తినట్లేదు. నేనే తింటున్నాను, బాగా తింటున్నాను అనమాట. ఎప్పుడు తమను తినిపించాలి. అందరు పడవు, నువ్వు నేనే పడుతుంది. అప్పుడప్పుడు ఇలా తినిపిస్తాను అనమాట. యాక్చువల్లీ తినిపించడంలో మజా ఉంటుంది కదా.